హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ ఏ ఫర్ ఆర్తి. గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరికీ హ్యాపీ క్రిస్మస్. మా అమ్మమ్మ అయితే ఎంత హ్యాపీగా ఉందో ఇవాళ. పొద్దు నుంచి సాంగ్స్ పాడుతుంది, లాలా 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 అంత. నిద్దట్లో కూడా వినిపిస్తుంది ఆ సాంగ్స్. गुड मॉर्निंग, हैप्पी हैप्पी क्रिसमस. నేను మా మమ్మీ చికెన్ కోసం వెళ్తున్నాం బయటికి, చికెన్ కూరగాయలకి. ఇవాళ క్రిస్మస్ కదా, సో లంచ్కి ఇన్వైట్ చేశారు కొంతమందిని, వస్తున్నారు. చికెన్ షాప్ కూడా ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదు, చాలా దూరం, 1.5 కిలోమీటర్ ఉంటుంది. కూరగాయల మార్కెట్కి వచ్చాము కూరగాయలు తీసుకోవడానికి. చికెన్ షాప్ ఇంకా తీయలేదు, సాయంత్రం తీస్తారంట, సో వేరే దగ్గరికి వెళ్తాం. 2 రోజుల తర్వాత ఆ స్మెల్, మా మమ్మీ చేసిన బిర్యానీ. కాడిందే. మన సైడ్ ఆ స్పైసీ అవి ఎంత బాగుందో, ఇక్కడ అసలు స్పైసీ అలా తినరు, మొత్తం చప్పగా ఉంటాయి. కాలిపోయింది, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎప్పుడవుతుందో, ఎప్పుడు తింటాను. ఏదే చుమ్మా. क्रिसमस में नया सोफा आ रहा है. लकड़ी वाला क्यों लिया? ఇంత మంచి సోఫాని 3 పీస్ది నల్లగా మరకలు అంటుకున్నాయని చెత్తోళ్ళకి ఇచ్చేసిందంట. कूड़े वाले को दे देना फ्री में वो. अच्छा है, बैठ के दिखा. अच्छा है, कंफर्टेबल है. पीछे करता है है. बताया कर फिर सब कुछ. मैं मेरे को क्या पड़ी है भाई बताने की. भाई రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాం మేము మళ్ళీ పని మీద. చిన్న పని ఉంది. కనీసం ఇవాళ క్రిస్మస్ ఎక్కడికి వెళ్ళలేదు కూడా నేను. హాలిడే అని పేరుకే కానీ ఇంట్లోనే. నాకు హాలిడే ఏంటి, అయినా ఫెస్టివల్ అని చెప్పేసి నెహ్రూ ప్లేస్కి వచ్చాం. ఎందుకంటే మొన్న ఫోన్ కేసెస్ మళ్ళీ కావాలంట మా అక్క వాళ్ళకి. అండ్ నా వాచ్ బ్యాటరీ అవి వేయించుకోవాలి, ఇక్కడ తక్కువలో ఉంటాయంట. ఇవన్నీ నేను ఆన్లైన్లో అండ్ అక్కడ కూడా చూశాను, చాలా రేట్స్ ఉంటాయి. ఇక్కడైతే 50-100 అలా ఉన్నాయి. ఇంకోటి బాగున్నాయి చాలా, నేను ఒకటి తీసుకున్నా. నా ఛార్జర్. సో ఇదంతా ల్యాప్టాప్ మార్కెట్. ఇక్కడ ఏంటంటే సెకండ్ హ్యాండ్స్ అండ్ మనకి ల్యాప్టాప్ రిపేర్స్ అవన్నీ కూడా చేస్తారు ఇక్కడ. అన్నీ తక్కువలో అయిపోతాయి. అన్ని ల్యాప్టాప్స్. ఎప్పటి నుంచో నా వాచ్కి బ్యాటరీ అనుకున్నా, బ్యాటరీ ఎంచుకున్నా. హైదరాబాద్లో 500 అడిగారు, ఇక్కడ 100 రూపీస్కి ఎంచుకున్నా. रिच किड తినే కట్టాడు డబ్బులు. मेरा कवर इल्ले ఫోన్ खुद का कवर 4 ఫోన్ పౌచ్ తీసుకున్నా, నాకు మా అక్కకి మా మమ్మీకి అందరూ తీసుకున్నా. తినే పాపం ఒక్కటి చూసాడు, దొరకలేదు. 50 రూపీస్ దగ్గర ఆగిపోయాడు తీసుకోవడం. मैं गरीब हूँ तो 50 रुपए के लिए मैं वो बेइज्जती करा देता हूँ. सिंपल कैसा పాపం ఫోన్ పౌచ్ దొరకట్లేదు. అందరి దొరికేసింది, తిని దొరకట్లేదు. मेरा ब्लॉग है ना. వీడు నాకు మావయ్య అవుతాడు. 17 ఇయర్స్ వీడికి. ఇంకా ऐसे दिखा ना तेरी शक्ल. మా చిన్న మావయ్య. రాణి అసలు ఇది చూడడానికి ఎంత హైట్ ఉన్నాడు. मेरा हाइट होगा 5'6", 5'7". इधर आई, एक बार साइड में खड़ा हूँ मेरे. 5'6" होगी ना मैं 5'6" होंगी ना. 5'6" होगी ना मैं. नहीं 5'6" 5'8" तो राजा ही होगा.
ఇవన్నీ చూస్తేనేమో నోరు కంట్రోల్ ఉండదు. ఇప్పుడు ఇంకొక అమ్మమ్మ వాళ్ళ చెల్లి, ఇంకొక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను ఇప్పుడు. అంటే ఇంకెలాగో ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, కలుద్దామని వచ్చా. తింటానే ఉంటాను ఇంకా. తిండి తిండి తిండి. అది నేను 1 కేజీ పెరుగుంటా. నాని, మా అమ్మమ్మ వాళ్ళందరూ యంగ్గా ఉన్నారు కదా. మా అమ్మమ్మ వాళ్ళందరూ యంగ్గా ఉంటారు చూడడానికి. మా అమ్మమ్మ వాళ్ళ ఉందో చూడడానికి. నా వ్లాగ్ చూస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు. ఇంకా నేను లావ్ అయిపోతున్నానేమో. ఇప్పుడు వచ్చాము ఇంటికి. మా చెల్లెలుగా షాపింగ్ ఇంకా అవ్వట్లేదు, అక్కడ ఉండి ఆర్డర్ ఇస్తున్నాం. ఇద్దరు మా వాళ్ళతో ఇప్పుడు షాపింగ్ చేసి వచ్చాం. అబ్బోలా छोटे मैया बड़े मैया, बैग ले लिया और ये भी ले लिया सामान. ये रहा, ये नहीं, रोनी के पास है वो राजा. ఏం తింటున్నారమ్మా? మమ్మీ చేసిన బిర్యానీ. మా అమ్మమ్మ లాడ్లా బచ్చి. ఓకే గాయస్, నా వీడియో మొత్తం చూసి లాస్ట్ వరకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సేఫ్గా ఉండండి. గుడ్ నైట్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ ఏ ఫర్ ఆర్తి. సో ఇవాళ అయితే మేము యాక్చువల్లీ నేను చిన్న మావయ్య మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే నేను అనుకున్నది ఏది కూడా సరిగ్గా అవ్వదు కదా. సో ఇంకో ఎక్స్ట్రా పని యాడ్ అయ్యింది. మా అమ్మమ్మని బ్యాంక్కి తీసుకుని వెళ్ళాలంట. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ పని అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్తాం మేము. అండ్ ఇవాళ నేను మా చిన్న మావయ్య తిరుగుతాం మొత్తం మార్కెట్ అంతా. బ్యాంక్ స్టార్ట్ అయ్యాము. బ్యాంక్లో ఎంతసేపు పడుతుందంటే తెలియదు. తొందరగా చేసుకోవాలి పని. మళ్ళీ రిక్షా ఎక్కాం. తొందర అనుకుంటాం కానీ లేటే అవుతుంది. బ్యాంక్లో పని అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వెళ్తా ఉంటే కార్లో దిక్కుపోదాం అనుకున్నాం. కానీ ఈయన గారు మెట్రో కార్డు మర్చిపోయింది. సో మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ కార్డు తెచ్చుకోవాలి. మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చాము. తన్ని రాణిని ఇంటికి పంపించా కార్డు కోసం. నేను బయట వెయిట్ చేస్తున్నా ఇక్కడ. తను వస్తే ఫాస్ట్ వెళ్ళి రావాలి. మేము ఇప్పుడు సిటీ మార్కెట్కి వెళ్తున్నాము, కెనాట్ ప్లేస్కి. అక్కడి నుంచి అంటే రాజీవ్ చౌక్లో దిగి అక్కడి నుంచి బాలిక బజార్ అన్ని దగ్గరలో ఉంటాయి. సో అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇప్పుడే మేము ఎగ్జిట్ అవుతున్నాం బాలిక బజార్కి. ఇది చాలా పెద్ద మెట్రో అనమాట. ఇది రాజీవ్ చౌక్. अंडरग्राउंड है ना एसी वाला, इधर से जाना है. ఇది అండర్ గ్రౌండ్ మార్కెట్. మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. ఇదంతా ఏసీ ఉంటుంది మొత్తం కింద అంతా. इधर चलते हैं ना, इधर से नहीं, इधर. ఇప్పుడు బయటకు వచ్చాను మేము. ఇంకా వెళ్ళిపోతున్నాం, అయిపోయింది పని తొందరగా. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. निकाल रहे थे.
पहले तो शर्माता था ना कैमरा में మేము మెట్రోలో ఆగి ఆకలేస్తుందని బర్గర్ తింటున్నాము. तेरा पैकेट है सॉस पैकेट. मुझे सॉस ही अच्छा लगता है. ఇప్పుడే ఇంటికి వచ్చాము, తినేసాం కడుపు నిండా. ఇంకేంటంటే కావాల్సినవి ఏమేమైతే కావాలో అన్నీ తీసుకున్నాం. దేనికైతే వెళ్ళామో పని అయితే బాగానే అయింది. మార్నింగ్ బ్యాంక్ పని ఒకటే అవ్వలేదు. బిగ్ బాస్ చూస్తున్నా, చాలా రోజులైంది. इसमें बैटरी है बीच में लगेगा ना. वेट चेक करने के लिए. इसका ही तो एक हाथ में क्यों नहीं निकाला, हाथ दर्द हो गया. వరకు బిగ్ బాస్ చూసేసి కాఫీ తాగి ఇంకా పడుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాగే చూస్తూ ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సేఫ్గా ఉండండి. గుడ్ నైట్, బై బై.